నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా, మనకి శరన్నవరాత్రులు ఆఖరికి వచ్చేసాం. ఇంకా విజయదశమి కూడా వచ్చేసింది. అయితే ముఖ్యంగా ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించలేని వాళ్ళు, అంటే కావాలని కాకపోయినా కొంతమందికి అమ్మవారి పైన భక్తి ఉంటుంది, ఇవన్నీ చేసుకోవాలని ఉంటుంది, కొన్ని పరిస్థితుల వల్ల చేసుకోలేకపోతారు. అటువంటి వారికి ఏదైనా ఇంకొక విధానం ఏదైనా ఉందా? ఉంటే వివరించండి. అంటే చేసుకోలేక వాళ్ళు మళ్ళీ చేసుకోవాలి అనుకుంటే మంచి రోజులున్నాయి. హ్మ్. ఏమిటి అంటే ఈ ఆశ్వీజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు వచ్చిన రాత్రులు ఏవైతే ఉన్నాయో హ్మ్. వాటిని సిద్ధరాత్రులు అని పిలుస్తారు. అవే మోహరాత్రులు అని కూడా పిలుస్తారు. హ్మ్. ఆ సిద్ధరాత్రులు చాలా గొప్పవి. మీరు ఎప్పుడైనా వింటే శ్రీ బృందావనంలో రాస అని చెప్తారు కదా! హ్మ్. ఆ హ్మ్. రాస జరిగే రాత్రులవి. ఓహ్! ఎందుకు అంటే ఆ రాత్రుల్లో ఏది చేసినా సరే అంటే మామూలుగా శరత్కాలం హ్మ్. అన్నది చాలా గొప్ప కాలం. ఎందుకంటే ఈ ఈ టైంలో చంద్రుడికి చాలా ఎక్కువ తేజస్సు ఉంటుంది. చంద్రుడు ఏంటి అంటే మన మనస్సుకి అధిపతి. అవును. తెలుసు కదా! మన అవునమ్మా. మనస్సుకి అధిపతి అవ్వడం వల్ల చంద్రుడు పెరగడం, తగ్గడం, పెరగడం, తగ్గడం ఏదైతే ఉందో హ్మ్. మన ఆలోచనలు కూడా అందుకే ఇష్టమైనట్టు ఫ్లక్చుయేట్ చంచలత్వం ఎందుకొస్తుంది అంటే అవును. చంద్రుడు పెరగడం, తగ్గడంతో పాటే మన మనస్థితి మారిపోతూ ఉంటుంది. అది కాకుండా ఏకాగ్రతగా ఉండాలి అంటే ఈ కాలంలో తేజస్సు ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడైతే మన మెదడులో నింపుకుంటామో అప్పుడు మన లోపల హ్మ్. ఏమవుతుంది అంటే ఆ తేజస్సు చంద్రుడి యొక్క తేజస్సు ఉంటే ఏకాగ్రత, హ్మ్. ఫోకస్ అన్నది వస్తుంది. అమావాస్య వస్తుంటే చంద్రుడు క్షీణిస్తాడు గదమ్మా! జీవిస్తాడు. అందుకే కొంతమంది అమావాస్య వస్తుంది అనంటే కొంచెం ఆ బిహేవియర్‌లో అలాంటి తేడాలు గూడా వస్తుంటాయంటారు తేడాలు గదా! వస్తూ ఉంటాయంటారు కానీ అది నిజంగా ఏంటంటే హ్మ్. పౌర్ణమి ఎంత పవర్‌ఫుల్లో అమావాస్య కూడా అంతే పవర్‌ఫుల్. ఎందుకు అంటే 16 కళలతో ఉన్న చంద్రుడు హ్మ్. పౌర్ణమి రోజు మీకు కనిపిస్తాడు. హ్మ్. అమావాస్య రోజు కనిపించడు. ఆహా! మీకు ఇప్పుడు చూసినప్పుడు ఏంటి అంటే ఒక పార్ట్ ఏదైనా హ్మ్. పనిచేస్తూ ఉన్నదాన్ని ఆపేసామనుకోండి, అవును. అప్పుడు దాని పవర్ ఇంకా పెరుగుతుంది. హ్మ్. అంటే పౌర్ణమి కంటే నిజం చెప్తే అమావాస్యే చాలా శక్తి. శక్తివంతమైంది. ఓకే. అప్పుడు చంద్రుడితో మనం కనెక్ట్ అవ్వగలిగితే మనకి ఇంకా ఫోకస్ వస్తుంది. హ్మ్. అందుకే నిజంగా సాధకులు ఎవరైనా అమావాస్యనే ప్రిఫర్ చేస్తారు. అవును. అవును. నార్మల్‌గా ఏంటంటే అమావాస్య మంచిది కాదు. హ్మ్. అదే చెప్తున్నాను ఏంటంటే చెప్పిన ఆధ్యాత్మికతకి ఏది నిజమో హ్మ్. మన మామూలు అంటే మామూలుగా సమాజానికి అది అబద్ధం అని అంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ అష్టమి రోజు పూజ చేస్తాం మనం ఖచ్చితంగా. హ్మ్. ఎందుకంటే అష్టమి చాలా గొప్పది. గొప్పది. ఎందుకు అష్టమి చంద్ర విభ్రాజాదళిక స్థల శోభిత. హ్మ్. మన మనస్సుకి కనుక కాన్సంట్రేషన్ ఉండాలి అంటే అష్టమి చంద్రుడు. హ్మ్. అష్టమి చంద్రుడు ఎందుకంటే ఇంకే తిథి రోజున కూడా చంద్రుడు ఒకేలా ఉండడట. హ్మ్. పౌర్ణమి ముందు అష్టమి, అమావాస్య ముందు అష్టమి సేమ్ ఒకేలా ఉండేది చంద్రుడు ఆ ఒక్కరోజే. ఓహ్! మార్పేమి మార్పే ఉండదు. ఉండదు. ఆహాహాహా! చంద్రుడి కళలో. ఓకే. అదే ఓకే. చూడండి పాడ్యమి. పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యంలో చంద్రుడు చాలా బ్రైట్‌గా ఉంటాడు. హ్మ్. అమావాస్య తర్వాత వచ్చే పాడ్యంలో అసలు చిన్నగా. చిన్నగా ఉంటాడు. అలా చాలా చేంజెస్ ఉంటాయి. హ్మ్. కానీ అష్టమి ఒక్కరోజు మాత్రం చంద్రుడు ఒకేలా ఉంటాడు. హుహుహుహు. అందుకని ఆ రోజు అష్టమి చంద్ర విభ్రాజ. హ్మ్. ఎందుకు అష్టమి చంద్రుడితో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో మన మనస్సు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఓకే. అటు ఓకే. ఇటు ఊగదు. హ్మ్. అందుకని అష్టమి రోజు సాధన చేయమంటారు. మామూలుగా ఏంటి మన ముహూర్తాలకి వాటిలకి అష్టమి పనికిరాదు. అవును. కష్టాలొస్తాయి ఏం చేయకండి అంటారు. హ్మ్. కానీ ఆ రోజు పూజ చేస్తే చాలా మంచిది. హుహుహుహు. కానీ చాలామంది ఇష్టపడరు. ఇష్టపడరు. అవును. అంటే చూడండి ఈవెన్ చండీ సప్తశతిలో కూడా మీరు చూస్తే చెప్తారు. ఏంటంటే 12వ అధ్యాయంలో హ్మ్. అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, హ్మ్. నెలలో ఈ 6 తిథుల్లో పూజ చేస్తే విశేషము. హ్మ్. అంతేకాకుండా ఈ శరత్కాలం మొత్తం ఏ రోజైనా సరే తిథి, వారం, నక్షత్రం ఏవి చూడకండి హ్యాపీగా చేసుకోండి. ఆ! చండీ అందులో రాశారు క్లియర్‌గా. హ్మ్. హ్మ్. మార్కండేయ పురాణంలో. అంటే సాధన అన్నది ఆ విధంగా ఉంటుంది. మనం మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు. అవును. మనలో లోపాలు సరిదిద్దుకోవాలనుకున్నప్పుడు. మనలో లోపాలు అలాగే ఉంటూ మనం కంటిన్యూ అవ్వాలన్నప్పుడు ఇలా ఇలా ఉంటుందంతే. ఉంటుంది. ఓకే. కానీ ఈ సిద్ధరాత్రుల్లో ఏది చేసినా సరే హ్మ్. విశేష ఫలితమే. ఇక్కడ రాస అంటే కూడా అర్థం ఏమిటి అంటే మీరు చూస్తే ఎప్పుడైనా మీరు ఫోటోల్లో చూసే ఉంటారు. ఇద్దరిద్దరు ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడుండి ఆ! కోలాటం ఆడుతూ మధ్యలో రాధాకృష్ణులుంటారు. దాన్నే రాస అని పిలుస్తారు. ఆ ఓకే. రాస యొక్క అర్థం ఏమిటి అంటే అంగన, అంగన మధ్యలే మాధవ. ఆ! అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో ఎవరున్నారట అంటే మాధవుడున్నట్ట. ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో మాధవుడు ఉండడం అంటే అర్థం ఏమిటి? హ్మ్. అనంటే ఇక్కడ స్త్రీ అంటే ఏంటి అంటే
ఆలోచన అని అర్థం. ఇంకో స్త్రీ అంటే ఇంకో ఆలోచన. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి మనం ప్రయాణం చేసేలోపు మధ్యలో ఒక నిశ్శబ్దం వస్తుందిట మనకు తెలియకుండా. ఆ నిశ్శబ్దం పేరే మాధవుడు. అంటే మాధవ అన్న పదానికి నిశ్శబ్దము అని అర్థం. అంటే మన ఫిజికల్‌గా అయినా, మెంటల్‌గా అయినా ప్రతి ఆలోచనలో భగవంతుడు ఉంటాడు అనడానికి ఇది అర్థం. అంతే. ఎప్పుడైతే మనం ఆ మాధవుడిని బుర్రలో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు ఎలా ఉంటాం? సైలెంట్‌గా ఉంటామనే చెప్తున్నారు. అందుకే మీరు అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా హ్మ్. ప్రయాగే మాధవేశ్వరి అని చెప్తారు. ఆ ప్రయాగే మాధవేశ్వరి అంటే ప్రయాగము హ్మ్. అంటే గొప్ప యాగం. గొప్ప యాగం ఏమిటండి అంటే హ్మ్. 24 అవర్సు 7 డేసు చేసే యాగం. మీరు ఎప్పుడైనా కూర్చొని అంతసేపు హోమం చేయగలరా? లేదు. ఈ సృష్టిలో ఒక్క మనిషి చేయగలరా? చేయలేరు ఎవ్వరు. ఎందుకు చేయలేరు అంటే ఒక లిమిట్ తర్వాత మనకి బాడీకి రెస్ట్ కావాలనిపిస్తుంది. హ్మ్. మహా అయితే 24 గంటలు చేయగలం. ఆ తర్వాత మళ్ళీ 24 అవర్స్ వచ్చేసరికి మనం చేయలేం. అవును. ఎందుకు ఆ వేడిని తట్టుకోవాలి. ప్లస్ అక్కడ కూర్చోవడం, కూర్చోవాలి. మన శరీర పరిస్థితి ప్రకారం కొంతసేపు రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ అవును. ఉంటాయి. అవును. అందువల్ల 20 అలా మనం రోజుల తరబడి చేయలేం. హ్మ్. కానీ చెయ్యగలిగిన యాగం ఒకటుంది రోజుల తరబడి. ఇదే మానవ శరీరంలో ఉంది. ఏంటది? అదేంటిట అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని హ్మ్. పైకి తీసుకువెళ్ళి సహస్రారాలో ఉన్న అమృతంతో కలిపి దాన్ని రొటేట్ చేయడం. ఓకే. ఆ ఓకే. యాగం చేస్తే చాలు. దాన్నే రహోయాగం అని అంటారు. రహోయాగం హ్మ్. అంటే నిరంతరం జరిగే యాగం. ఇక్కడ ప్రయాగము అంటే కూడా అదే. హ్మ్. ఎప్పుడు చేయగలిగిన యాగం అదొక్కటే. అంటే ఇది ధ్యాన పద్ధతిలో ధ్యాన సులువు. పద్ధతి లేదా ఏదైనా స్పిరిచువల్ థింగ్ ఏది తీసుకున్నా ఆధ్యాత్మిక శ్రీ విద్యా ఉపాసన లేకపోతే ఇంకే యోగం తీసుకున్నా సరే ప్రతి యోగం ద్వారా ఇది సాధించవచ్చు. చక్కగా అది ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టామో ప్రయాగే మాధవేశ్వరి అన్నారు అక్కడ పేరు చూడండి. ఆ! వాళ్ళు పెట్టిన ప్రతి పేరుకి మంచి అర్థం ఉంది. అవును. అంటే అక్కడికెళ్తే ఏమొస్తుందో మీకు అర్థమైపోతుందనమాట. ఆ! అంటే ఏంటిట అక్కడ ప్రయాగే అక్కడికి వెళ్తే చాలు సైలెన్స్ వచ్చేస్తుంది. అవును. నిశ్శబ్దంగా ఉంటావు. హ్మ్. అందుకే చూడండి గయే మాంగళ్య గౌరిక అంటారు. గయా అంటే అర్థం ఏమిటి హిందీలో? వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? మా మా మాంగళ్య గౌరికి ఎప్పుడైతే ఉందో మనం ముందుకు వెళతామని చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఆవిడ అన్ని మంగళాలు ఇస్తోంది. అవును. అంటే మీకు అన్ని శుభాలే శుభాలు జరుగుతాయి. ఆ! జరిగితే మీ మీ జీవితం ఎలా వెళ్తుంది? ముందుకు చక్కగా వెళ్తుంది. ముందుకెళ్తుంది. అదే గయే మాంగళ్య గౌరిక. ఓహ్! అసలు ఆ పేరులో చూడండి అంటే మనకి తెలీదు. కానీ హ్మ్. అక్కడికి వెళ్తే మనం ఏం సాధించొచ్చో. అందుకని ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే ఈ క్షేత్రం, ఆ క్షేత్రం అని లేదు. హ్మ్. ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే మీకు నాకు అయ్యో అర్థం తెలీదని బాధపడకూడదు. హ్మ్. అక్కడికి వెళ్ళి చేయాల్సింది ఏంటి అంటే అక్కర్లేని కబుర్లు మానేసి చక్కగా ఏ మంత్ర జపాలో మీకొస్తే ఏ ఎవరికి హోమాలో ఏ తోచింది వాళ్ళు మనం చేసుకోవచ్చు. ఏం నాకు మంత్రం ఏమీ లేదండి. హ్మ్. లలితా సహస్రం చదువుకోండి. హ్మ్. లేదా చండీ చదువుకోండి. లేదా ఖడ్గమాల చదువుకోండి. లేదా ఓం నమ శివాయ మీకేం మంత్రం రాకపోతే శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒకటి అదే స్మరణలో ఉండాలి తప్ప అక్కర్లేని విషయాలు ఎందుకంటే మనం వెళ్ళిన ప్రదేశాలు అంత గొప్పవి. హ్మ్. కాబట్టి ఆ శక్తి మన లోపలికి ఎప్పుడైతే వచ్చిందో మనం అనుకున్న వాటిల్లో ముందుకు వెళ్ళగలుగుతాం. అవును. ఎందుకంటే ఎందుకు వెళ్లారండి అంటే చాలామంది మీరు చూస్తే అంటే మనకి ఎంత డీవియేషన్స్ అంటే చెప్పలేనంత. నేనేమంటానంటే దీన్ని నమ్మకం, మూఢనమ్మకం అంట. నమ్మకం అంటే ఏంటి అంటే ఇది అది అవుతుంది. అంటే మన ఎక్స్‌పీరియన్స్. నమ్మకం హ్మ్. అంటే మన అనుభవం. ఆ అనుభవంలో ఏంటంటే ఇంకా దానికి అనాలిసిస్ ఏముండదు విశ్లేషణ. హ్మ్. అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ మూఢనమ్మకంలో ఏంటంటే చాలా విశ్లేషణ ఉంటుంది. అవును. అదెలా అంటే, నమ్మకం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే, గర్భగుడిలో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సపోజ్ కంచి వెళ్ళాం. హ్మ్. కామాక్షమ్మతో కనెక్ట్ అయ్యి ఉంటాం మనం. అవును. అంటే ఆవిడే మనకి ఆ! ఇంకంతా. ఆ! ఆవిడతోనే. అవును. కానీ మూఢనమ్మకం ఈ అనాలిసిస్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? గుడి బయటున్నది ఏమిటి? అక్కడేముంది? ఇక్కడేముంది? అదేముంది? ఇవన్నీ తెలుసుకుంటారు. చూస్తారు. అవును. అంటే చరిత్ర మనకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనుకుంటారు. అనుకుంటారు. కానీ ఆ చరిత్రలో మనం ఒక భాగం అవ్వాలి అంటే ఎవరితో కనెక్ట్ అయ్యి ఉండాలి? అమ్మతో. అంతే. అప్పుడు మనమే చరిత్ర అవుతాం గదా! హ్మ్. కరెక్ట్. అది 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 కా అంటే నమ్మకంతో అయితే చరిత్ర అవుతాం. మూఢనమ్మకంతో అయితే ఏమవుతామంటే అలా ఎనలైజ్ చేస్తూ మనం తెలివైన వాళ్ళం అనుకుంటూ మన జ్ఞానాన్ని మనమే ఎందుకంటే ఎంత ఎనాలిసిస్ ఉందో అంత వితండవాదం వచ్చేస్తుంది. హ్మ్. మనం ఇంకెవరేం చెప్పినా వినాలనిపించదు. వినాలనిపించదు. ప్రతి దానికి వాదించాలనిపిస్తూ ఉంటుంది. అవును. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. వాస్తవం.
కాంట్రవర్సీ అన్నా కూడా ఏంటంటే చాలా గొప్పది. ఉమ్, అంటే నేను దాన్ని సపోర్ట్ ఎలా చేస్తావు అని అంటారు. ఆ, కాంట్రవర్సీ అన్నదాన్ని ఎందుకు సపోర్ట్ చేయొచ్చు అంటే, ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో ఉమ్. దానికి ఇచ్చే ఆన్సర్ ఎప్పుడు జ్ఞానబద్ధంగా ఉంటే ఆ కాంట్రవర్సీ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న కాంట్రవర్సీలు అలా ఉండట్లే. అంటే ఏంటి అంటే నమ్మకం, అవును. మూఢనమ్మకం. అవును. నమ్మకంతో అనుభవం ఉంటుంది. ఉమ్, అందువల్ల ఏంటి అంటే ప్రతిరోజు జ్ఞానాన్నే సంపాదిస్తాం. ఉమ్, ఈ మూఢనమ్మకంలో విశ్లేషణ ఉంటుంది. అందువల్ల ప్రతి నిమిషం జ్ఞానాన్ని ఇప్పుడు ఇంకోళ్ళతో వాదించాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఉమ్. మనకి శక్తి లేనప్పుడే. వీక్‌నెస్ అంతే. అవును. అవును. ఎందుకు చూడండి, మనకు ఆకలేసిందనుకో, ఉమ్, ఎవరైనా వచ్చి ఏదన్నా సరే మనకి చిరాకు చిరాకొచ్చేస్తది. వస్తుంది. అదే మీరు శుభ్రంగా తినున్నారనుకో, నవ్వుతూ మాట్లాడతారుగా. అవును. అంతే తేడా. అంతే. అంటే మనం వీక్‌గా ఉన్నప్పుడు చిన్నదైనా మనకి నచ్చదు. నచ్చదు. అదే మనం స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు పెద్దదైనా మనకి ఇట్స్ ఓకే అనిపిస్తుంది. అవును. అంటే అది అది నమ్మకంలో సంపాదించగలుగుతాం. ఉమ్, ఇందులో సంపాదించలేం. అది మనకు అర్థమయ్యేటట్టు ఉమ్, తెలుసుకోవాలి. అంటే తప్పకుండా ఈ సిద్ధరాత్రుల్లో ఆ దైవంతో, అందుకే ఇక్కడ రాధాకృష్ణులు రాసలీల చూపించడానికి కూడా కారణం ఏమిటి, ఆ తత్వంలో ఒక గొప్పతనం ఉంది. ఉమ్. ఏమిటి అంటే ప్రతి లీల కూడా మనకేదో ఒక జ్ఞానాన్నే ఇస్తుంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సిద్ధరాత్రుల్లో రాధాకృష్ణుల్ని ఆరాధించాలమ్మా, లేదంటే రాధాకృష్ణుల్ని మనకు నచ్చిన ఏ దైవాన్ని? దైవాన్నైనా ఆధారించొచ్చు. ఓకే. కానీ సిద్ధరాత్రుల్లో బృందావనంలో రాస జరుగుతూ ఉంటుంది. ఉమ్, కానీ చాలామంది కాళీ ఉపాసకులు కాళీని ఉపాసిస్తారు. ఆహా. తారా ఉపాసకులు తారాను ఉపాసిస్తారు. రాజశ్యామల ఎవరి ఉపాసనా ఉపాసన. బలంతో వాళ్ళు. ఆ ఉపాసన ఏమీ లేదు అన్నా ఏం భయపడక్కర్లే. ఉమ్, మనకి బోల్డన్ని స్తోత్రాలు, మంత్రాలు అన్నీ ఇచ్చారు. ఏవి రాదనుకోండి, కామ్గా కూర్చుని ఐం 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 అన్నా సరిపోతుంది. ఆ ఉమ్. జ్ఞానం ఆ ఇంకార రూపిణైన అమ్మవారు అదే ఇస్తుంది. అవును. కానీ మనకు ఉండాల్సింది కొంచెం ఏమిటి అంటే భక్తి, శ్రద్ధ ఉండాలి. అంతే. ఏంటి, ఆ చేస్తున్న దానిపైన దానిపైన భక్తి భక్తి. ఉండాలి. చెయ్యాలన్న శ్రద్ధ ఉండాలి. కరెక్ట్. ఈ 2 ఉంటే చాలు, మనం హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతాం. చేసుకుంటాం. ఉమ్. కానీ ప్రతి ఒక్కరిలో లోపించేది ఇదే. ఎవరో చేస్తున్నారు అని చెప్పి చేయడం ఒకటి, పోల్చుకొని వాళ్ళతో, లేదు అని అంటే ఏదో అవుతుంది అన్న ఆశతో చేయడం తప్ప ఈ రెండింటితో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కృష్ణుడి తత్వం అదే నేర్పిస్తుంది. ఆశించే లక్షణం తీసేస్తుంది. ఉమ్, ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడూ గుండెల్లో ఉంటాడు కదా. అవును. నార్మల్‌గా ఏంటంటే గుండెకి స్వతహాగా ఉన్న లక్షణం ఆశించడం. ఉమ్, ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటామనమాట. ఉమ్, మన ఎక్స్‌పెక్టేషన్ ఎంత ఎక్కువైపోతుందో ఉమ్. అంత ఎంజాయ్‌మెంట్ అన్నది కోల్పోతాం. ఎందుకంటే మనం దేన్ని అనుభవించలేం. హా, ఏదొచ్చినా ఇంకోటి ఏదో దానికంటే కావాలనిపిస్తూ ఉంటుంది. అవును. అంతకంటే ఏముండదు. కొత్తదనం అన్నది మీరు ఎప్పుడు ఎందులో చేయాలి అంటే, మీరు ఒక పని చేస్తున్నారు కదా, ఉమ్. దాంట్లో మీరు కొత్తదనాన్ని సృష్టిస్తూ వెళ్ళాలి తప్ప అంటే పాజిటివ్గా మనం ముందుకెళ్ళడం కోసం క్రియేటివ్గా చేసుకుంటూ వెళ్ళాలి. క్రియేటివ్‌గా చేసుకుంటూ వెళ్ళాలి తప్ప కొత్త వాటిని చూడాలని వెళ్ళకూడదు. ఎన్ని కొత్తలు చూస్తారు ఈ సృష్టిలో? అంతే. అది కూడా ఏదో ఒక రోజు పాత పాత అయిపోతుంది అంతే. అందువల్ల మనకి ఇంకేది నచ్చదు. కానీ మనం సృష్టించుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు బోలెడన్ని న్యూ వస్తూ ఉంటాయి. ప్రతి వాస్తవం. దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అవును. ఆ క్రియేషన్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే హార్ట్ నుంచే వస్తుంది. ఎప్పుడు అంటే ఆశించే లక్షణం అన్నది వదిలేస్తే అనుభవం అన్నది వస్తుంది. ఆ అనుభవమే ఏం చేస్తుంది అంటే మన్ని ఎంజాయ్ అంటే ఆనందంలోకి తీసుకెళ్తుంది. ఆ ఆనంద స్వరూపమే కృష్ణ అంటే. కృష్ణ అంటేనే ఆనందం అని అర్థం. ఇక్కడ లలిత అన్న ఆనందమే, కృష్ణ అన్న ఆనందమే. ఆ పదానికే అర్థం ఆనందం అని. అంతే. ఆనందంగా ఉంటే ఇంకేముంది. అవును. అందులో కృష్ణుడు మనకు అదే చూపించాడు కూడా ఆయన ప్రతి చర్యలోనూ. ఎందువల్ల అంటే ఆయన కంటే కష్టాలు పడింది ఇంక ఈ సృష్టిలో ఎవరూ లేరు. ఎందుకు అంటే మీరు ఎక్కడో మంచిగా హాస్పిటల్లోనో ఒక ఇంట్లోనో ఎక్కడో హాయిగా ఆనందంగా పుట్టారు. ఆయన పుట్టడమే ఫస్ట్ ఒక జైల్లో పుట్టాడు. అవును. ఆ జైల్లో కూడా ఏంటంటే ఏడవకూడదు అట్లీస్ట్. అంటే మనం పుట్టిన వెంటనే ఏడ్చాం. ఆయనకు ఆ హక్కు కూడా, ఎందుకంటే ఏడిస్తే ఎక్కడ చంపేస్తారు అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న చాలా చాలా భయంగా చివరికి దొంగతనంగా ఆయన్ని దాటించి యమునా నది ఎక్కడో చేర్చి, అంటే పుట్టగానే వాళ్ళ అమ్మ నుంచి వేరే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎవరైతే కన్నారో ఇంకంతకంటే అంటే భయంకరమైన బాధలు ఏముంటాయి ఈ ప్రపంచంలో ఎవరికైనా.
ఇదంతా అంటే మనకేదో చూపించడం కోసం ఆయన చూపించడానికి. చేసిన మాయ అనుకోవచ్చమ్మా? ఒక రకంగా చెప్పాలి అంటే ఏంటి అంటే, ఏ మానవుడికైనా సరే, మానవుడి కింద పుట్టారు అంటే దేవుడైనా సరే కష్టం ఎందుకు పడుతున్నారు? హ్మ్. అంటే చాలామంది అంటారు కర్మ ఆ! అనుభవించాలి అని. ఆ! కానీ ఇక్కడ కర్మ అనుభవించాలని కాదు. హ్మ్. మనం ఎంత పెద్ద పని చేయడానికి పుట్టామో, అన్ని ఎక్కువ కష్టాలు పడాలి అని వాళ్ళు చూపించారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు పుట్టింది లోక కళ్యాణం చేయడానికి. హ్మ్. మరి ఎప్పుడైతే లోక కళ్యాణం చేయడానికి పుట్టారో, మరి అన్ని కష్టాలు వాళ్ళు పడాల్సిందేగా. అవును. అవును. హ్మ్. అందుకని వాటిని పడుతూ ముందుకు ముందుకు ఎలా వెళ్ళాలి అంటే వాటికి పడిపోకూడదు. హ్మ్. కష్టం అందరికీ వస్తుంది. వస్తుంది. ఆ వచ్చిన దాన్ని స్వీకరిస్తూ మన పని ఆగకుండా ముందుకు వెళ్ళాలి. హ్మ్. అది ఎలాగా అన్న బ్యాలెన్స్‌ని వాళ్ళు నేర్పిస్తూ తీసుకువెళ్లారు. మరి వాళ్ళకి పూజ చేస్తే మనం కూడా అదే నేర్చుకోవాలి కదా! అవును. అంతేగాని మనం ఏం చేస్తున్నాం ఓర్పు లేకుండా పూజ చేసి హ్మ్. చూడు నీకు ఇన్ని పూజలు చేశాను. నువ్వు నాకేమి ఇచ్చావు నాకేమిచ్చావు? అని అడుగుతారు. నాకేమి ఇచ్చావు కాదు నీకు ఇప్పుడు ఒక విత్తనం ఉందమ్మా. ఆ విత్తనాన్ని భూమిలో పాతారు. హ్మ్. వెంటనే ఏం చెట్టు అయిపోయి మీకు ఓ పువ్వో, కాయో, పండో రావట్లేదు కదమ్మా! అవును. వస్తుందా? రావట్లే. ఎన్ని టైం సంవత్సరాలు పడుతుంది. పడుతుంది? 15 సంవత్సరాలు. మరి మీరు కూడా ఒక పని చేసిన తర్వాత వెయిట్ చేయాలి కదా! ఓపిక లేక. ఓపిక లేదు. ఆ ఓపిక ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ ఆటోమేటిక్ ఇంకెప్పుడు దేవుడిని మనం ఏమనం. హ్మ్. ఎందుకనము అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏమీ లేదు పెద్దగా. హ్మ్. మనం స్కూల్‌కెళ్ళామనుకో మన స్కూల్‌లో ఎవరు జాయిన్ చేస్తారు? హ్మ్. మన పేరెంట్స్ కదా జాయిన్ చేస్తారు. బుక్స్ అన్నీ ఎవరు కొంటారు? వాళ్ళే కొంటారు. స్కూల్‌లో దింపడం, తీసుకురావడం, ముద్దు చేయడం, చాక్లెట్లు కొనడం, బిస్కెట్ ఏది అడిగితే అది. అన్నీ కొనిస్తారు. ఆ! మనకేం కావాలో మనకంటే ఎక్కువ ఆలోచించేసి మనకి ఇచ్చేస్తారు. సదుపాయాలన్నీ చేసేస్తారు. అవును. కానీ స్కూల్‌లో టీచర్ చెప్పిన పాఠం వాళ్ళు వినలేరు. హ్మ్. వాళ్ళు చేయలేని పనులు కూడా ఉన్నాయి మీరు చూస్తే. హ్మ్. హ్మ్. మన ఎగ్జామ్ వాళ్ళు రాయలేరు. రాయలేరు. మీరు లైఫ్‌లో ఎదగాలంటే ఆ 2 మీరే చెయ్యాలి. హ్మ్. అంటే మీ ఎగ్జామ్ మీరే రాయాలి. మీ పాస్ మీరే అవ్వాలి. మీ జ్ఞానం మీరే తెచ్చుకోవాలి. ఇదే అవును. మీకు చెప్తున్నారు అక్కడ స్కూల్‌లో గూడా. ఆ! అంటే ఇప్పుడు మీకొక డిజైర్ ఉంది. అంటే ఒక డిజైర్ అంటే నాకు ఇది అవ్వాలి అని ఉంది మీకు. హ్మ్. అవ్వాలని ఉంటే మీ పేరెంట్స్ అవ్వరు కదా! మీరే కదా అవ్వాలి. అవ్వాలి. అవును. మరప్పుడు మీరు అవ్వాలి అనుకున్నప్పుడు దేవుడికి ఎందుకు అంటే నేను నుంచోడానికి శక్తి ఇస్తున్నారు పేరెంట్స్ హ్మ్. లాగే. అవును. కానీ నా సపోర్ట్. డిజైర్ నాదే. అంతే. నేనేం చేయాలి? నేనే కష్టపడాలి. అవును. నేను కష్టపడడం మానేసి నీకు పూజ చేశాను నాకిచ్చేయి అంటే అది ఎంత తప్పు? అవును. అసలు మీ అమ్మా నాన్నని కూడా పక్కనున్న వాళ్ళని అడగలేకపోతున్నారే! హ్మ్. దేవుడిని ఎలా క్వెషన్ చేస్తున్నాం మనం? కరెక్ట్. మనం అడగకుండానే ఎన్నో ఎన్నో ఇచ్చింది. ఇచ్చారు. ఎందుకంటే ఆఖరికి మన ప్రాణంతో సహా అక్కడి ఆ! నుంచొచ్చిందే. అవును. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాం అంటే ఆ ప్రాణం ఉంది ఆమె కాబట్టే గదా! అందులో ఇవన్నీ మాట్లాడాలన్నా ప్రాణం ఉన్న ఆమె దయ గూడా ఉండాలి గదమ్మా! ఉండాలి. ఆ! మరలాంటప్పుడు దేవుడిని అనొచ్చా మనం? అదే. అది ఎంత తప్పు హ్మ్. అన్నది అర్థం చేసుకుంటే ఏంటంటే, మనం చేస్తున్న పాపాలు ఎన్నున్నా గూడా వాటన్నిటికంటే పెద్ద పాపం ఇది. హ్మ్. ఎందుకంటే కరెక్ట్. అన్నీ మనకిచ్చినప్పుడు వాటిని హాయిగా ఎంజాయ్ చేయడం మానేసి పైగా లేనివి వెతుకుతాం. వెతుకుతాం. అది మన ప్రాబ్లమ్. అంతే. ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన క్వెషన్ ఇది ఒక రకంగా. అందుకని ఈ సిద్ధరాత్రుల్లో సాధన చేస్తే ఆత్మవిమర్శ చేసుకోవడం బాగా వస్తుంది. హ్మ్. ఎందుకు ఏ ఈ రాత్రుల గురించి చెప్పాలి అంటే చంద్రుడు పూర్తిగా తేజస్సుతో ఉంటాడు. ఆ తేజస్సుతో ఉన్న టైంలో మనం ఎప్పుడైతే హ్మ్. కనెక్ట్ అవుతామో మన మనస్థితి అంటే మంత్రం ద్వారానే మనం ఎంత మంత్రం చేస్తున్నామో అంత మనస్థితి అన్నది బ్యాలెన్స్‌గా ఉండడం మొదలుపెడుతుంది. ఎంత బ్యాలెన్స్‌గా ఉంటుందో అప్పుడు మనకి హ్మ్. ఒక్కొక్క దాని మీద అవగాహన. అవగాహనొస్తుంది. అవును. అంటే ఆవేశంలో తెలిసి తెలియక ఎన్నెన్నో చేయాల్సొస్తుంది. అది గనక మనం కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే అంత మంచే మంచిగా జరుగుతుంది ఆ జరుగుతుంది. తర్వాత. ఏం లేదు చిన్న క్షణిక ఆవేశం. అది పోయిందా మనకంటే మంచివాళ్ళు ఇంకెవరు లేరు. ఆ అంతే. తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం. హ్మ్. కానీ ఆ కాసేపు మనం ఓపికగా ఓపికగా ఉండాలి. ఉండాలి. ఆ ఓపిక మాత్రం సాధన ద్వారానే వస్తుంది ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు ఒకవేళమ్మా అంటే నియమము ఏది లేకుండా నాకు నచ్చిన మంత్రము హ్మ్. నేను అదే పనిగా నేను మనసులో తలుచుకుంటా అనుకుంటే సరిపోతుందా? ఆ నియమాలు ఏమీ అవసరం లేకుండా? నియమాలేమి అంటే మనోనియమాలు చాలా అవసరం. హ్మ్. దానికి తోడు మీకెవరైనా ఒక గురువుగారు ఇస్తారు కదా మంత్రం అంటే, హ్మ్. హ్మ్. ఆ గురువు ఎవరిచ్చారో వారిని ఆ ఆచారం ప్రకారం ఏమన్నా నియమాలున్నాయని వారు చెప్తే హ్మ్. ఆ విధంగా ఫాలో అవ్వాల్సొస్తుంది. ఓకే. అదే గురువుగారు "ఏం పర్వాలేదమ్మా నీకెప్పుడు ఎలా అయితే అలా చేసుకో" అని చెప్పారు అంటే హ్మ్. ఖచ్చితంగా
వారు చెప్పిన ప్రకారం, ఎందుకంటే నా గురువు అధికం, గురువు ఏం చెప్తే అదే ఫైనల్ అనమాట. ఆ గురువు చెప్పింది అంటే మనకి ఎవరు మంత్రం ఇచ్చారో ఆ గురువు ఏం చెప్పారో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం ఏంటంటే తొందరగా, ఎందుకంటే మనకి ఆ దైవానికి మధ్యలో కనెక్షన్ ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఈ గురువే తన శక్తి ద్వారా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మనం వారిని అడిగితే మనకు కరెక్ట్గా వెళ్ళనిస్తారు. మంత్రం చేయడానికి మాత్రం ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం రూల్స్ కాదు, కానీ మనస్సుకి మాత్రం ప్రతి క్షణం అంటే చూడండి, మన మనస్సును అర్పించడం కానీ, అక్కర్లేని ఆలోచనలు చేయకుండా, ఇలాంటివన్నీ మన లోపల మార్పు రావాలి అంటే తప్పకుండా గురువు అనుగ్రహం మన పైన ఉండి తీరాలి. ఆ ఉండేటట్టు చేసుకోవాలంటే మనం గురువుని అడిగి ఆయన చెప్పినట్టు చేయడమే కరెక్ట్. సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.